Hi students, welcome back to our channel. ఈరోజు ఈ వీడియోలో లైమింగ్ గురించి చూద్దాం. సో సస్టైనబుల్ ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్లో లైమింగ్ అనేటువంటి ప్రొసీజర్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. సో వాట్ ఈజ్ లైమింగ్ అనేటువంటి ప్రాసెస్ చూద్దాం. సో స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా మీకు కాన్సెప్ట్స్ జువాలజీ రిలేటెడ్ కావాలనుకుంటే సో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టిన వాటి మీద మనం టాపిక్స్ మీద వీడియో చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ లైమింగ్ ఇన్ ఆక్వాకల్చర్ అనేది చూస్తే so liming is necessary to eradicate the harmful organisms of the pond and maintain pH of the pond. So generally ga manam pond maintain cheyalanunte aquaculture lo aquatic weeds, trash fishes, insects, parasites, larvas ila different organisms fishes tho paatu perugutu untayi. So vaatni eradicate cheyali ante kachithanga liming ane process manam cheyalsi untundi. At the same time pH of the pond also maintain with the so liming procedure. So actually what is liming ante sprinkling of dry lime or wet lime. So 15 to 20 days అలా డ్రై లైమ్ పాండ్ బాటంలో కూడా మనం స్ప్రింకిల్ చేస్తే ఆటోమేటిక్గా మైక్రో ఆర్గానిమ్స్ పారాసైట్స్ ఇవన్నీ ఇరాడికేట్ అవుతాయి. సో ఈ ఇరాడికేట్ అవ్వడం కోసం ఒక 15 to 20 days పాండ్ బాటంలో మనం లైమ్ని స్ప్రింక్ చేస్తాం. అంటే సున్నం చల్లటం మొత్తం సున్నంతా వెట్ లైమ్ అవ్వచ్చు డ్రై లైమ్ అవ్వచ్చు అప్లై చేయడం అనేది చూస్తున్నాం. సో క్వాలిటీ ఆఫ్ లైమ్ టు బి యూజ్డ్ యాజ్ ఫాలోస్. సో జనరల్గా కాల్షియం కార్బోనేట్ ఎట్ 1140 kg per hectare యూజ్ చేస్తారు. లేదా కాల్షియం ఆక్సైడ్ డ్రై లైమ్ ఆర్ వెట్ లైమ్ ఎట్ 114 లేదంటే మామూలుగా కేజీ ఫర్ హెక్టార్ ఏదైతే ఉందో ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నారు. సో 114 kg ఫర్ హెక్టార్ దాని ఇది వచ్చేసి 1140 kg ఫర్ హెక్టార్కి కాల్షియం కార్బోనేట్ కానీ కాల్షియం ఆక్సైడ్ కానీ యూటిలైజ్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో క్వాంటిటీ ఆఫ్ లైమ్ ఈజ్ మోర్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ లైమ్ క్వాంటిటీ ఎక్కువైపోయింది మనం పాండ్లో అవసరమైన దానికంటే ఎక్కువ లైమ్ ఇస్తే సో ఇప్పుడు జనరల్గా పీహెచ్ దెబ్బతింటుంది, డిలిటీరియస్ ఎఫెక్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని కొన్ని లెవెల్స్ని మనకి ఇక్కడ పీహెచ్ ఇస్తున్నారు. సో జనరల్గా చూసుకోండి పీహెచ్ ఆఫ్ ది సాయిల్, క్వాంటిటీ ఆఫ్ ది డ్రై లైమ్ 4.5 to 5 అంటే 2000 kg పర్ హెక్టార్ ఇంత ఉంటే ఇంత పీహెచ్ మెయింటైన్ చేయొచ్చు. 5 to 6.5 అయితే 1000 kg పర్ హెక్టార్, 6.5 to 7.5 500 kg పర్ హెక్టార్, 8.5 to 9.5 నో నీడ్ ఆఫ్ లైమ్. సో ఆల్కలైనేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక లైమింగ్ ప్రాసెస్ అవసరం లేదు. బట్ వీటికి మాత్రం ఈ పీహెచ్ మెయింటైన్ చేయాలంటే ఈ లెవెల్ సీడ్ అనేది అక్కడ పాండ్స్లో మనం చూడాల్సి ఉంటుంది. అండ్ లైమింగ్ ఆఫ్ ది పాండ్ హెల్ప్స్ ఇన్ సో ఏ ప్రాసెస్ లైమింగ్ చేస్తుందంటే ఇరాడికేట్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, మనం ముందు చెప్పుకున్నట్టుగా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని తీసేస్తుంది. సో ఎలిమినేటింగ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అండ్ ఆల్గల్ బ్లూమ్స్, హ్యాబ్స్, దెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ హైడ్రోపైడ్స్ ఏవైతున్నాయో వాటిని ఇరాడికేట్ చేసి పాండ్ని క్లీన్ చేస్తుంది. బ్యాలెన్సింగ్ pH ఆఫ్ ది సాయిల్ pHని ఎగ్జాక్ట్గా న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజింగ్ ఇనార్గానిక్ మెటీరియల్స్ లైక్ సోడియం ఇలాంటి వాటన్నిటిని న్యూట్రలైజింగ్ చేసి పాండుకు తగ్గట్టు కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్. దెన్ ఆర్గానిక్ మెటీరియల్స్ టు న్యూట్రియంట్స్, ఆర్గానిక్ మెటీరియల్స్ని కూడా న్యూట్రియంట్స్గా కన్వర్ట్ చేసి లైమింగ్ అనేటువంటిది యూజ్ అవుతుంది. దెన్ అమోనియం కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే వాటిని నైట్రేట్స్గా కానీ నైట్రైట్స్గా కానీ అమోనియం కాంపోనెంట్స్ని లైమింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ చేస్తుంది. అమోనియాని టాక్సిక్ కాబట్టి దాన్ని నైట్రేట్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎస్టాబ్లిష్ రిక్వైర్డ్ ఆల్కలినిటీ టు ది ఎసెన్షియల్ ఫర్ ది పాండ్, పాండ్కి ఎంత అవసరమో అంత ఆల్కలినిటీని ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేసేలాగా లైమింగ్ ప్రొసీజర్ అనేది చూసుకుంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్.